వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్‌గా పోస్ట్ చేసిన పొజిషన్స్ అన్నిటికి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది కనెక్ట్ అవుతున్నారు రెజ్యూమ్ ప్రిపరేషన్ కోసం. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేస్తామండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కెరీర్ గురించి ఏ డౌట్స్ మీకు ఉన్నా గానీ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఈరోజు వీడియో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామండి. సో కాన్సెప్ట్స్‌లో ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఆపరేషన్ సపోర్ట్ పొజిషన్ అనేది యాక్టివ్గా హైరింగ్ జరుగుతుంది. సో దీనికి ఏ ఏ డిగ్రీ కావాలి, బ్యాచెస్ ఎంతమంది, ఏ ఏ బ్యాచెస్ ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్, శాలరీ, లొకేషన్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ స్కిల్ సెట్ అవన్నీ మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి రోల్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆపరేషన్ సపోర్ట్ అండి. అండ్ డిగ్రీ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సర్టెన్ బీటెక్ పీపుల్‌నే కావాలని అండ్ ఇలా మెన్షన్ ఏం చేయలేదు. ఓకే. సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 3 డేస్ బ్యాక్ పోస్ట్ అయిందండి. అండ్ ఇంకా మీకు ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నదంతా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. బట్ బిఫోర్ దట్ మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు మీరు కంప్లీట్‌గా వీడియో చూడండి. ఇందులో ఉంది కొందరికి అర్థం కాకపోవచ్చు. సో దాన్ని ఇన్ డీటెయిల్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు ఆ వీడియో చూస్తేనే మీకు ఫుల్‌గా అర్థమవుతుందండి క్లారిటీగా. సో దీంట్లో మనకేంటంటే కంప్లీట్‌గా నేను అనలైజ్ చేసేసి మీకు సింపుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే బ్యాచెస్ వచ్చేసరికి 2021-2025 పీపుల్ అంతా ఎలిజిబుల్ అండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ నుండి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంతా ఎలిజిబుల్. సో శాలరీ వచ్చేసరికి 3 LPA టు 12 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి సో అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లొకేషన్ చూసుకున్నట్టయితే బెంగుళూరు లొకేషన్ అండి. అండ్ ఇక జాబ్ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సో మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. దాన్ని నేను ఇంత సింపుల్ వేలో చూపిస్తాను. ది ఇంజనీర్ SSD సాఫ్ట్వేర్ ఆర్ సిమిలర్ టైటిల్ లైక్ స్టాఫ్ సీనియర్ ఇంజనీర్. సో వీళ్ళంటే కంప్లీట్‌గా ప్రోడక్ట్ లైన్ మీద వర్క్ చేస్తారు. ఆఫ్ అండ్ బేస్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ ఆర్ బెంగుళూరు, కర్ణాటక. సో ఈ అన్ని లొకేషన్స్ ఉన్నాయి. బట్ బేస్ లొకేషన్ వచ్చి బెంగుళూరు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్టయితే 0 to 5 years of experience in operation support and data analysis or similarly back and roles వర్క్ గురించి చేస్తుంది. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, టీమ్ కొలాబరేషన్స్ అయి ఉండాలి, వర్క్ క్లోజ్ విత్ స్టాక్ హోల్డర్స్. అంటే స్టాక్ హోల్డర్స్ అంటే కస్టమర్స్, బిజినెస్ ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో గుడ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు డేటా అనలిస్ట్ టూల్స్ సచ్ యాజ్ Taboola, Zendesk, Analytics, Talkdesk, Explore and similar tools. So familiar with the technology platform and understanding of customer journeys, analytical such as Zendesk, Talkdesk and similar to tools. Hands-on experience collecting and interpreting customer data across multiple channels like example like surveys, digital feedbacks, NPS. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి దీంట్లో. సో బిజినెస్ అనలిస్ట్ ఫ్రమ్ ఏ BPO బ్యాక్గ్రౌండ్ ఆల్సో ప్రిఫర్డ్. BPO బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ IT పీపుల్ వాళ్ళని కూడా ఇందులో దీనికి ప్రిఫర్ చేస్తున్నారు. క్లియర్గా మాకు ఇచ్చిన డీటెయిల్లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఇవి అండి, గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు మనకి, నో ఇష్యూ. సో మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వకండి. ఎవరైతే సపోర్ట్ రోల్లో ఉన్నారో, ఆపరేషన్ సపోర్ట్ రోల్లో ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. 3 to 12 lakhs 12 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నా మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగండి, మమ్మల్ని రీచ్ అవుట్ అండి. బిఫోర్ దట్ రెజ్యూమే ఈజ్ ద మెయిన్ థింగ్ అండి మనం షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో దాన్ని బాగా మంచిగా ప్రిపేర్ చేయండి. దానికి ప్రతి ఒక్క కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ పొజిషన్. ఇది మాత్రం యాక్టివ్గా జరుగుతుంది పొజిషన్ అనేది. చాలా డేట్ ఉంది అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే 28th లాస్ట్ డేట్ అంటారు. బట్ సో ఈ మధ్యలోనే క్యాండిడేట్ ఫిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మీరు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా అప్లై చేసేసుకొని బిఫోర్ దట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్ చాలా బాగుండాలి. అలా అయితేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.